హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. చూసారా ఏంటి టమాటాలు, వంకాయలు, కొత్తిమీర ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు బయట అసలు క్లైమేట్ అయితే చల్లగా, అసలు బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. వర్షము వస్తుంది, ప్లస్ చలి కూడా ఎక్కువగా ఉంది. నోటికి కారం కారంగా రుచిగా తినాలి అనిపిస్తుంది. అసలే శనివారం, కార్తీక మాసం, ఇంకా నో నాన్ వెజ్లు ఇవి తినం కదా ఎలాగే ఈ నెల. సర్లే కారం కారంగా పచ్చడి అయితే చేద్దామనేసి ఇవైతే వెజిటబుల్స్ బయట పెట్టాను. వంకాయ అయితే కాల్చి పూర్వ పద్ధతిలో మనం పచ్చడి ఎలా చేస్తామో అలాగా వంకాయ, టమాటా, కొత్తిమీర, వేరుశనగ వేసి మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి కింద అయితే చేశాను. నిజంగా ట్రస్ట్ మీ గాయస్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు కూడా చూసేద్దరు కానీ వచ్చేయండి. ముందుగా దీనికోసము నేను చూపించాను కదా, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకుందాము. సారీ, వంకాయ కట్ చేయకూడదు. శుభ్రంగా కడిగేసి ఆయిల్ రాసి ఈ విధంగా గ్యాస్ పైన అయితే కాల్చుకోవాలి. మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ చుట్టూరు కాల్చడం వల్ల వంకాయ అనేది భలే మగ్గిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది పక్కన పెట్టి వేరే స్టవ్ మీద ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి తొడిమెలు తీసేసి చిన్నగా నాట్లు పెట్టుకొని అవి అయితే ఫ్రై చేద్దాము. పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడే మనం వేరుశెనగ గుళ్ళు కూడా ఒక గుప్పెడు అయితే తీసుకుంటున్నాను నేను. పల్లీలు కూడా ఎక్కువగా వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చట్లో మినపబద్దలు అయితే వేయక్కర్లేదు. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చి, వేరుశెనగ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేద్దాము. చూడండి, ఫ్రై అయిపోతున్నాయి. ఇంకొక 2 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తర్వాత అయితే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవి తీసుకుని తర్వాత పక్కన మనం వంకాయ కాల్చుకుంటున్నాం కదా, అది ఏ స్టేజ్కి వచ్చిందో చూపిస్తాను. ఒక్కసారి రండి. ఇదిగో చూసారా ఎలా కాలుతుందో. మనం ఆయిల్ అప్లై చేయడం వలన స్కిన్ అనేది ఈ విధంగా కాలుతూ లోపల అనేది మగ్గుతుంది. చూసారా వంకాయ ఎంత బాగా కాలిందో. తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఈలోపు మనము టమాటాలను కూడా మగ్గించుకుందాము. టమాటాలను కూడా పైన ముచ్చుకల దగ్గర కట్ చేసేసి 4 క్యూబ్స్ కింద కట్ చేసుకుందాము. అవి అయితే ఆయిల్ యాడ్ చేసి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. టమాటాలు యాడ్ చేసిన తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు యాడ్ చేసిన తర్వాత మీకు తెలిసిందే కదా, టమాటాలు త్వరగా మగ్గాలంటే ఉప్పునైతే యాడ్ చేసుకుందాము. కళ్ళుప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను నేను. నిజంగా కర్రీస్లోకి అండ్ పచ్చళ్ళలోకి అయితే కళ్ళుప్పుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టి మంటను సిమ్లో అయితే పెట్టుకుని మధ్య మధ్యలో చూడండి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అంటుకుపోతుంది. గరిటతో అటు ఇటు కదుపుతూ ముక్క అయితే మగ్గేంత వరకు అయిన తర్వాత కొత్తిమీరను కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాము. కొత్తిమీర పెద్ద ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వేసిన వెంటనే వెంటనే మగ్గిపోతుంది. చూడండి, మనం కొత్తిమీర వేసిన వెంటనే చూడండి క్వాంటిటీ అనేది ఎంత తగ్గిపోయిందో. టమాటా, కొత్తిమీర కూడా బాగా కలిసిలాగా టమాటా ముక్కలు స్మాష్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకుందాము. మూత పెట్టి మగ్గించడం వలన త్వరగా అయితే మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గితే మనకి సరిపోతుంది. తర్వాత అయితే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ధనియాలను కూడా ఫ్రై చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి ధనియాలు మంచి సువాసన వస్తాయి. ఆ వాసన వచ్చినప్పటి వరకు ఫ్రై చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ధనియాలను కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా వంకాయని కాల్చి పక్కన పెట్టుకున్నాము కదా, దానినైతే ఈ విధంగా నేను స్కిన్ని ఎలా రిమూవ్ చేస్తున్నానో ఆ విధంగా రిమూవ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. కాలింది కదా, మనం ఆయిల్ అప్లై చేయడం వలన ఈ విధంగా దేనికది సపరేట్గా వచ్చేస్తుంది. మొత్తం చుట్టూరు ఉన్న మసి బ్లాక్ పార్ట్ అంతా కూడా తీసేస్తే తర్వాత ఒక్కసారి వాటర్తో అయితే కడుక్కుందాము పైన. చూడండి, మొత్తం ఈ విధంగా స్కిన్ అంతా రిమూవ్ చేసేద్దాము. తర్వాత మంచినీళ్ళతో మనం ఒక్కసారి వంకాయని అయితే కడిగేసుకుని తర్వాత నేను చూపెడుతున్నాను కదా, ఈ విధంగా ఘాటు పెట్టుకుని చూడండి లోపల కూడా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో. తర్వాత తొడిమిని కూడా నేను చాక్తో కట్ చేసేసాను. ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనము ఈ మగ్గించిన వంకాయని, ఈ టమాటా, కొత్తిమీర పేస్ట్ని, అలాగే పచ్చిమిర్చి, ధనియాలు, వేరుశెనగ ఇవన్నీ ముందుగా పక్కన పెట్టుకున్నాము కదా, ఇవన్నిటినీ కూడా మనం మిక్సీకి అయితే వేసుకుందాము. మీకు ఓపిక ఉన్నట్లయితే శనగలు కానీ రుబ్బురోట్లో అయినా కానీ రుబ్బుకోండి. నేనైతే మిక్సీలో అయితే ఆడుతున్నాను. ముందుగా దీనికోసం మనం పచ్చిమిర్చి, ధనియాలు, వేరుశెనగని అయితే మిక్సీలో మెత్తగా పొడి అయ్యేలాగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒక పల్స్ ఇచ్చుకుందాము. మెత్తగా అవ్వాలి. మీకు వెల్లుల్లి తినే అవకాశం ఉందంటే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. మేమైతే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఈ కార్తీక మాసం వల్ల తినట్లేదు.
తర్వాత చూడండి ఈ విధంగా పౌడర్ లాగా అయిన తర్వాత మనం మగ్గించుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ముందే యాడ్ చేసేయడం వల్ల ఈ పప్పులు పచ్చిమిర్చి అనేవి సరిగ్గా పేస్ట్ అవ్వవు. తర్వాత వంకాయను కూడా యాడ్ చేస్తున్నాను. వంకాయ యాడ్ చేసిన తర్వాత టమాటా కొత్తిమీర మిశ్రమం ఉంది కదా, అది కూడా అయితే యాడ్ చేసి ఒక్కసారి స్పూన్తో ముందు పొడి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా నేను కింద నుంచి పైకి ఒక్కసారి స్పూన్తో అయితే మొత్తం కలుపుతున్నాను. అదే మిక్సీ చేసామంటే పైది పైనే ఉంటుంది, కిందది కిందే ఉంటుంది. ఈ విధంగా మనం స్పూన్తో కలిపిన తర్వాత జస్ట్ ఒక్క 1 మినిట్ పలిసిస్తే చూడండి మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి గట్టిగా అసలు రైస్లోకి ఏంటి టిఫిన్స్ దోశ ఇడ్లీలోకి అయితే అదిరిపోతుంది నిజంగా. ఇప్పుడైతే దీనికి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పు సగం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మినపప్పు ప్లేస్లో సాయి మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఈ పప్పులు అనేవి ఫ్రై అయిపోతే ఆవాలు జీలకర్ర అనేవి చాలా సింపుల్గా ఫ్రై అయిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది, డైలీ వంటలు చేసుకుంటారు కదా. ఇప్పుడైతే మనం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. ఇంగువ ఉంటే ఒక పించ్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. చూడండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక్క నిమిషము అయితే వేడి తగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో యాడ్ చేద్దాము. వేడి మీద వేసేస్తే కొద్దిగా మనకి పచ్చడి అనేది స్మెల్ కొద్దిగా తేడా అనిపిస్తుంది. అదే మనకి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత యాడ్ చేస్తే బాగుంటుంది. చూడండి పచ్చడిని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో తాలింపు అంతా కూడా పచ్చడికి కలిసేలాగా కలుపుకుందాము. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.